గతవారం మార్కెట్ చూశారు కదా, పెద్ద పతనం. ఇప్పుడు అందరి మైండ్లో ఒకే ఒక క్వశ్చన్: సోమవారం మార్కెట్ పైకి లేస్తుందా లేక ఇంకా కిందకేనా? సరే, ఈ ఎనాలిసిస్లో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ట్రై చేద్దాం. నిజమే, లాస్ట్ వీక్ అమ్మకాల దెబ్బకి మార్కెట్ అల్లాడిపోయింది. ఇప్పుడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అందరూ టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. మార్కెట్ కోలుకుంటుందా లేక ఇంకా వీక్ అవుతుందా? అసలు ఏం జరిగింది, ముందు ఏం జరగొచ్చు, ఆ విషయాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. మరి సోమవారం ఏం జరుగుతుందో తెలియాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? లాస్ట్ వీక్ ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. అప్పుడే కదా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక్క వారంలో నిఫ్టీ సుమారు 500 పాయింట్లు పడిపోయింది. అంటే చిన్న విషయం కాదు. దీనివల్ల మార్కెట్లో ఒక్కసారిగా ఒక రకమైన పానిక్ వచ్చింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మొత్తం దెబ్బతింది. సింపుల్గా చెప్పాలంటే కొనేవాళ్లకన్నా అమ్మేవాళ్లే ఎక్కువైపోయారు. సరే, ఇంతలా పడిపోవడానికి కారణమేంటి అని చూస్తే మెయిన్గా 3 విషయాలున్నాయి. ఒకటి, గ్లోబల్గా పెరుగుతున్న టెన్షన్స్. 2, క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్మోస్ట్ బ్యారెల్కి $100 వైపు వెళ్తున్నాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఏలు అస్సలు తగ్గట్లేదు. వాళ్ల అమ్మకాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం ఒక టెక్నికల్ పాయింట్ గమనించాలి. ఏంటంటే నిఫ్టీ, సెన్సెక్స్ రెండు టెక్నికల్ కరెక్షన్ అంటారు కదా, ఆ జోన్లోకొచ్చేశాయి. సింపుల్గా చెప్పాలంటే వాటి హయ్యెస్ట్ పాయింట్స్ నుంచి 10% కంటే ఎక్కువ పడిపోయాయన్నమాట. ఇది దేనికి సంకేతం? మార్కెట్లో బుల్స్ పవర్ తగ్గి బేర్స్ పట్టు సాధిస్తున్నారని అర్థం. మన మార్కెట్ ఎప్పుడో మన కంట్రోల్లోనే ఉండదు కదా. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఆడితే మన మార్కెట్ కూడా అలా ఆడుతుంది. మరి సోమవారం మన మార్కెట్ని నడిపించే ఆ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ముఖ్యంగా 3 విషయాల్ని గమనించాలి. ఫస్ట్, శుక్రవారం రాత్రి యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి. అక్కడ పాజిటివ్ ఉంటే మనకు మండే మార్నింగ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. సెకండ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవి పెరిగాయంటే మన మార్కెట్కి టెన్షన్ పెరిగినట్టే. ఇక మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, ఎఫ్ఐఐ యాక్టివిటీ. వాళ్ళు సెల్లింగ్ యాపి బయింగ్ మొదలు పెడితే గానీ మన మార్కెట్లో ఒక మంచి ర్యాలీ రావడం కష్టం. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. అదేంటంటే నంబర్స్. ట్రేడర్స్కి ఇవే కదా కావాల్సింది. నిఫ్టీ చార్ట్లో ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో కీలకమైన సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవి? ఆ బ్యాటిల్ ఫీల్డ్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇంకా కిందకొస్తే దానికి ఫస్ట్ సపోర్ట్ ఒక సేఫ్టీ నెట్ లాంటిది 23,450 నుంచి 23,500 జోన్. మార్కెట్ ఇక్కడికి వచ్చి ఆగితే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా పైకి వెళ్తుంటే 23,750 నుంచి 23,800 దగ్గర ఒక పెద్ద గోడలాంటి రెసిస్టెన్స్ ఉంది. దాన్ని దాటడం కష్టం. ఒకవేళ ఈ ఫస్ట్ సేఫ్టీ నెట్ కూడా బ్రేక్ అయితే అప్పుడు కింద 23,200 నుంచి 23,000 వరకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, ఈ డేటా, ఈ లెవెల్స్ అన్నీ చూసిన తర్వాత సోమవారం మార్కెట్లో 3 రకాలుగా జరగొచ్చు. ఆ 3 పాసిబుల్ సినారియోస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ సినారియో, గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ వీక్గా ఉంటే మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయి ఆ కీ సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. రెండోది, సైడ్ వేస్ మార్కెట్. నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి ఇదే జరిగే ఛాన్సెస్ ఎక్కువ. అంటే మార్కెట్ ఒక చిన్న రేంజ్లోనే అటు ఇటు తిరుగుతుంది. ఇక మూడోది, ఒక సర్ప్రైజ్ రిలీఫ్ ర్యాలీ. ఏదైనా అనుకోని గుడ్ న్యూస్ వస్తే చాలు, అప్పటిదాకా అమ్మిన వాళ్లంతా కవర్ చేసుకోవడానికి కొంటారో, దాంతో మార్కెట్ సడన్గా పైకి వెళ్ళొచ్చు. అయితే మనం అనుకున్నట్టుగా ఎక్కువగా ఛాన్స్ ఉన్న ఆ సైడ్ వేస్ మార్కెట్ కనుక జరిగితే సోమవారం నిఫ్టీ ఎక్కువగా 23,450కి 23,800కు మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా మార్కెట్ మొత్తం కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు కొన్ని సెక్టార్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటాయి. మరి ఇలాంటి టైంలో మన ఫోకస్ ఏ సెక్టార్స్ మీద ఉండాలి చూద్దాం. చూడండి, మార్కెట్ వాలటైల్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ ఆడతారు. డబ్బుని డిఫెన్సివ్ సెక్టర్స్లోకి మూవ్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ టెన్షన్స్ వల్ల డిఫెన్స్, షిప్పింగ్ సెక్టర్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. వీటితో పాటు ఎప్పుడు సేఫ్ బెట్ అయిన ఫార్మా సెక్టర్ కూడా ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేస్తోంది. సరే, ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ అవుట్లుక్ చూద్దాం. మండేకి మన టేక్అవేస్ ఏంటి? ఈ టేబుల్ చూస్తే మొత్తం స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది.
ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ సైడ్ వేస్లో లేదా కొంచెం నెగిటివ్గా ఉండొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ నంబర్స్ ఏవి? కింద సపోర్ట్ 23,450, పైన రెసిస్టెన్స్ 23,800. ఇలాంటి మార్కెట్లో అన్నింటికన్నా ముఖ్యమైన సలహా ఏంటంటే మీ రిస్క్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. అదే కీలకం. సో ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే, సోమవారం మార్కెట్ బుల్లిష్గా ఉంటుందా, బేరిష్గా ఉంటుందా? ఆ కీలకమైన 23,450 సపోర్ట్ని మార్కెట్ నిలబెట్టుకుంటుందా? ఈ విశ్లేషణ ఉపయోగపడిందనిపిస్తే దీన్ని లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.